స్కూల్ రన్ చేస్తాను చెప్పండి సార్. ఒకటి నన్ను ప్రిన్సిపల్ దాంట్లో కూర్చోబెట్ట నేను చెప్తాను నేను ఏం చేయాలో. ఎందుకో తెలుసండి కంపల్సరీ 12:30 కల్లా ఎలా చెప్తానండి. నా వల్ల అవ్వట్లేదు మీరు అన్న చేయండి అన్నట్టు చెప్తున్నారు. మీరు అవ్వట్లేదు అవనప్పుడు ఇంకెందుకండి సార్ అన్ని ఈ టైం వరకు పిల్లల్ని గవర్నమెంట్ వర్క్ ఏంటో తెలుసు చెప్పండి. ఇబ్బంది పెట్టి పిల్లల్ని కరెక్ట్. ఒక స్కూల్ నడపడం పేరెంట్స్ నుండి ఫేస్ చేయాలి, పిల్లల నుండి ఫేస్ చేయాలి, డిపార్ట్మెంట్ నుండి ఫేస్ చేయాలి, టీచర్స్ నుండి ఫేస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మేము సుఖంగా వెళ్ళి పడుకుంటామా అంటే రేపు రిజల్ట్ ఏమవుతుందో, రేపు ఇంకోటి ఏ పేరెంట్ వచ్చి ఏమవుతాడో. ఇప్పుడు వచ్చి ఫీజు కలెక్షన్ అవ్వలేదు, ఆపితే గొడవ, నుంచో పెడితే గొడవ, ఇంకోటి పెడితే గొడవ, నుంచో అసలు ఏదైతే 100% హెడేక్ ఉన్నా ఫీజు కూడా మేము ఇబ్బంది పెడతాం, నుంచో పెడతాం, కూర్చో పెడతాం అని మీరు చెప్తున్నారు. నుంచో పెడతాం ఆయన అన్నది కదా. నువ్వు ఏమన్నారు నుంచో పెడితే గొడవ, కూర్చో పెడితే గొడవ, డబ్బులు పెడితే గొడవ అంటే మాకు ఇష్టమయ్యి మీకు ఇష్టమై పేరెంట్స్ అంటే చేయాల్సింది ఉంది కదా. మీ బాబుని ఏ రోజున ఆపామండి, ఒక ఎగ్జామ్ ఆపామండి, మేము ఆపాం. అది మా తీరు, అది మా ఏమవుతుందో తెలుసండి. ఇప్పుడు ఇదే రోజు వేరే స్కూల్ గౌరవం కోసం నేనేది మాట్లాడుతున్నాను. విద్యాసంఘ నాయకుడు ఇప్పుడు నాకు రైట్గా క్వశ్చన్ వేస్తుంది ఒకటే, దీని మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు, ఏం చేస్తారు అది మాకు చెప్పండి. వాయిస్ మేము దాన్ని బట్టి ఏం చేయాలని చేస్తాం. నేను ఆయన MO1 గారికి రిపోర్ట్ ఇస్తానండి, ఇలా జరుగుతుంది ఇక్కడ ఈ ఇష్యూ, ఇది ఏదైతే జరుగుతుందో అది చెప్తాను. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తారనేది చూస్తారు. ఎందుకంటే అది ఆయన కన్సర్న్. ఎందుకంటే వాడు మామూలుగా ఫోన్ చేసి ఒకసారి చూడండి నేను వచ్చాను. ఇంకోటి ఇక్కడ మేము రాకపోదాం లేకపోతే ఇంకోటి అవ్వకపోదాం, పేరెంట్స్ యూనియన్ నుంచి మాకు కాల్స్ లెటర్ వదిలేరు. నిన్న కూడా మన ME గారు మురళీకృష్ణ గారు ఏమన్నారంటే ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆయన ప్రశ్న వదిలి ఏమన్నారు, ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ మాకు చెప్తే మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే నాకు స్కూల్స్ ఇదేటట్టు నేను చూస్తానన్నారు. ఇప్పుడు దీని మీద ఏం యాక్షన్ అంటే ఇది ఒకటే కాదండి, నేను దాంట్లో ఉన్నాయి అన్ని ఫొటోస్ వీడియోలు అన్నీ పెడతారు. వాటి మీద ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే ఆయన అన్నారు కదా నిన్న, అది ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం. నేను ఆయనకి రిపోర్ట్ అయితే ఇస్తానండి, నేను దాన్ని బట్టి ఆయన చెప్తారు మీకు. సరే వాడు మా ఇంటికి ఆకాశాలు మా ఇంట్లో సాక్షులు వాడు మా ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు. సార్ ఇందాక మరి నా పిల్లల పేరెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు, మరి వాళ్ళు ఇందాక మేము బండి మీద వాళ్ళు బస్సు తీసుకెళ్ళారు. మరి వాళ్ళు ఎందుకున్నారు సార్? నేను ఇప్పుడు మీతోనే మాట్లాడతాను సార్. నాకు ఇప్పుడు మీరు నాకు నేను ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ అలా ఉన్నారు, ఉండొచ్చా సార్? టీచర్స్ మీరు మేము మీడియా చేస్తున్నాం, మీరు నాకు చెప్పండి. ఇక్కడ నోటీస్ ఇస్తానన్నారు మీరు, ఇప్పుడు నాకు చెప్పండి దానికి ఏం చెప్తారండి? నాకు మీరు అడిగిన దానికి ఆయన చెప్పారు కదా, వీళ్ళ పిల్లలు మా వాళ్ళు ఉండొచ్చండి, 20 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో రన్ చేస్తే చూస్తున్నారు. క్లాసులు లేవు, ఇంట్లో ఎవరు లేరు. బోర్డు లేదు, ప్రతి టీచర్ ఎలా చెప్తాడు 10 మంది క్లాస్ స్కూల్లో చెప్పచ్చండి. అది తెలియదుకోండి చాలా హై స్కూల్ అంటే మనం లైఫ్ తీసుకుంటాం. కాదు క్లాసులు కూడా ఆఫ్టర్ 12:30 మనకి క్లాసులు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అసలు క్లాసులు ఏమి జరగట్లేదు సరే నాతో మీరు ఒక మాట అన్నారు తెలుసండి,
అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం కాబట్టి క్లాస్కి వచ్చి 10 మంది 26 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. టీచర్కి వచ్చి 10 మందిని ట్యూషన్ పెడుతున్నాను. అండ్ అందరికీ నమస్తే. నా పేరు వంశీ అండి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నేను ఆల్ ఇండియా స్టూడెంట్ కాప్ నుంచి మాట్లాడుతున్నాను, ఏఎస్పీ నుంచి. ఇక్కడికి ఈ రోజు నాడు ఒంటి వాళ్ళకి స్కూల్స్కి సెలవు ఇవ్వట్లేదని మేము తిరుగుతున్న కారణంలో లిటిల్ పెరడ్ అనే స్కూల్ సూర్యలం వీధిలో తణుకులోను లిటిల్ పెరడ్ అనే స్కూల్ కనపడుతుంది. అదే స్కూల్లో మేము మాట్లాడుతుండగా ఏమంటున్నారంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మేము స్కూల్ పెట్టుకున్నాం, 20 సంవత్సరాల నుంచి మేము ట్యూషన్ సెంటర్ రన్ చేస్తున్నాం, ఎవరు అడగలేదు, మీరు ఎలా అడుగుతారని ఆయన క్వశ్చన్ చేశారు మమ్మల్ని. 25 సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పుడు ఏ యూనియన్లో ఎందుకు మాట్లాడలేదు, ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ఏ ఎంపీ గారు ఎందుకు మాట్లాడలేదు మేము అడుగుతున్నాం. ఎవరిని మేము ప్రశ్నిస్తున్నాం అంతే, ఎవరిని నిలదీయట్లేదు. ఇక్కడ ఇంకోటి హాఫ్ డేస్ అని చెప్పి సాయంత్రం 5 గంటల వరకు బోర్డు పెట్టారు. తర్వాత దాన్ని బోర్డు తీసి 2:30 వరకు అని పెట్టారు. 5 మళ్ళీ తర్వాత 2:30 అని పెడతారు. పిల్లలకి ఎలాగా 2:30, 5:30 అని పెడతారు మీరు? మేము అడిగేది ప్రశ్న సూటిగా ఎంఈఓ గారిని నిన్న అన్నారు, ఏదన్నా స్కూల్స్ ఓపెన్లో ఉంటే ప్రజెంట్ రన్ అవుతుంటే మేము దాని మీద నోటీస్ ఇస్తాము, దాని మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. ఇప్పుడు ఈ స్కూల్ మీద ఏం యాక్షన్ తీసుకుంటారని మేము ఎంఈఓ గారిని అడుగుతున్నాం, మురళీకృష్ణ గారిని. సార్ ఇంకొకటి ఏంటంటే ప్రతి స్కూల్లో కానీ ఎప్పుడు వచ్చినా కానీ పనులు చాలా స్కూల్స్ ఈ రోజు మేము తిరిగినట్లయితే దగ్గర 10 స్కూల్ 15 స్కూల్స్ అన్నీ పెట్టారు. అన్నీ పెట్టినా కానీ ఏ రోజు డైలీ మేము వెళ్తున్నాం, వెళ్ళిన ప్రతి స్కూల్ పెట్టారు, ప్రతి స్కూల్ పెట్టారు. ఆ ప్రతి స్కూల్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం, ఎందుకు పెట్టారండి, ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని. మీకు 12:30 వరకు అన్నారు, 12:30 దాటిన లేకపోతే 1 గంట వరకు ట్రాన్స్పోర్ట్ అన్నీ వెళ్ళాలి కాబట్టి. అవి కాకుండా ఈ టైం వరకు అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు టైం 3:30 అవుతుంది, 4 అవుతుంది. 4 వరకు స్కూల్ ఎక్కడ పెట్టమని ఎవరు ఇచ్చారు? నిన్నేమో ఎంఈ వారు లెటర్ ఇచ్చారు, ఏంటి ఏదన్నా స్కూల్ ఉంటే మాకు చెప్పండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాను, దాని మీద నోటీస్ ఇస్తానండి. ఇప్పుడు ఇదే లిటిల్ పెరడ్ వెళ్తే ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏ నోటీస్ ఇస్తారు? ఇంకోటి మేము ఇక్కడ అడిగేది అంటే అదే అడిగాను, సార్ ఏంటి పిల్లలు ఉన్నారంటే ఇక్కడ నేను ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటాను, నేను 20 సంవత్సరాల నుంచి ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాను, ఏంటంటే ఇప్పుడు ఎవరికి నేను టీచర్స్కి 10 మంది చొప్పున పిల్లల్ని ఇస్తున్నాం మేము అన్నారు. ట్యూషన్ సెంటర్ అన్నప్పుడు ఎంతమంది ట్యూషన్ చెప్తారు, అది ఎంత వసూలు చేస్తున్నారు ట్యూషన్ ఫీజు కింద పిల్లల దగ్గర, అది మేము అడిగేది. దీని మీద ఎంఈఓ గారు ఏం చెప్తారో మేము ఇప్పుడు దాని గురించి వివరం కావాలి ఎంఈఓ గారు.